హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ మై ఛానల్. సో ఊటీలో దట్ మీన్స్ కూనూర్ ఊటీ దగ్గరలో ఉన్నాం ప్రజెంట్ అయితే. సో మీరు చూస్తున్నారు కదా వ్యూ చాలా బాగుంది. మీకోసం చూపిద్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే తీస్తున్నాను, చూసేయండి. ఉంటుంది కానీ మామూలు టైంలో అయితే చలి చింపేస్తుంది, అట్లా ఉంటుంది చలి ఇక్కడ. సో ఇప్పుడు నేను వ్యూ రైట్ సీ ద వ్యూ. ఇక్కడ హౌసెస్ అన్నీ కొండ పైన కట్టారండి. హౌసెస్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేశారా? ఎంత బాగుందో వ్యూ అసలు. సి మార్నింగ్ సన్ రైజ్. సి ఊటీ ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 20 కిలోమీటర్స్ మనం ఎలాగో కార్లో వెళ్ళిపోతాం. మామూలుగా అయితే ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ అవైలబిలిటీ ఉంటాయి ఊటీకి వెళ్ళడానికి. ఏదైనా ఆటోస్ కావచ్చు, లేకపోతే బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట ఊటీకి రావడం కోసం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. గుడ్ మార్నింగ్. పొద్దున వ్యూ చూసేశారు కదా. ఇప్పుడు మనం ఊటీకి వచ్చేసాం. ఇప్పుడు మీకు ఊటీలో ఎలాంటి ప్లేసెస్ని కవర్ చేయాలో చూపిద్దాం. ఫస్ట్ చూడండి, పైకారా వాటర్ ఫాల్స్. ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ టూరిజం స్పాట్. అండ్ ఈరోజు మేము ఊటీ అవుట్ సైడ్ ఉన్న టూరిజం స్పాట్స్ని అయితే కవర్ చేయడానికి వచ్చాం. ఫస్ట్ మేము పైకారా వాటర్ ఫాల్స్ని విజిట్ చేస్తున్నాం. ఈ పైకారా వాటర్ ఫాల్స్ కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం వెళ్తున్నది పైకారా వాటర్ ట్రావెల్ చేయాలి. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అది మొత్తం థర్మల్ పవర్ స్టేషన్. అంటే అక్కడున్న వాళ్ళు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి కూడా అక్కడున్న వాటర్తో ఎలక్ట్రిసిటీని, మనకు అందరికీ తెలుసు వాటర్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది కాబట్టి వాటర్ నుంచి కూడా కరెంట్ నేను బోర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ పులులు తిరుగుతాయనేది, అంటే ఇట్స్ టైగర్ జోన్ అనమాట. సో వెరీ డేంజరస్, ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో మీరు చూడండి, మనం ఇప్పుడైతే ఎంటర్ అయిపోతున్నాం పైకారా వాటర్ ఫాల్స్కి. లోపలికి వెళ్ళినాక మీకు అయితే చూపిస్తాను. చాలామంది టూరిస్టులు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది టూరిస్టులు అయితే విజిట్ చేస్తున్నారు. సమ్మర్ సీజన్లో ఊటీ అయితే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా దీన్నే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకుంటారు. మీరు ఇక్కడ చూస్తే ఆ పక్కన ఉంది కదా, అక్కడే మనకు టికెట్స్ అయితే ఇస్తారు. మోస్ట్లీ అడల్ట్స్కి 40 ఉంటుంది, చిల్డ్రన్స్కి అయితే 10 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఎలాంటి టికెట్ ఉండదు. 10 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే హాఫ్ టికెట్ అయితే ఉంటుంది. చూడండి, ఇట్స్ తమిళనాడు ఫారెస్ట్ పైకారా వాటర్ ఫాల్. సో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ వాటర్ ఫాల్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళేసి మీకు కంప్లీట్ వ్యూ అయితే చూపిస్తాను, చూసేయండి. మీరు చూస్తున్న ఇక్కడ ఈ ప్లేస్లో వాటర్ అయితే ప్రజెంట్ చాలా తక్కువ అయితే ఉంది. మామూలుగా వర్షాకాలంలో అయితే ఇక్కడ చాలా బెస్ట్ వ్యూ మీకు అయితే దొరుకుతుంది. ఎప్పుడైనా మీరు విజిట్ చేయాలనుకుంటే ఊటీ వర్షాకాలంలో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. మీరు బెస్ట్ ఫీల్ అవుతారు. సో ఇది చూసారా, పైకారా వాటర్ ఫాల్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ విజిట్ అనమాట మాకైతే. మేము పైకారా వాటర్ ఫాల్స్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోతాం. మీకు అక్కడ నేనైతే చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఇది కెట్టి వ్యాలీ. సో ఇక్కడ ఏదైతే ఘాట్ రోడ్ ఉంటుందో అక్కడ నుంచి మీరు కంప్లీట్ ఊటీని అయితే మీరైతే చూడొచ్చు. ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈ వ్యూని మీరు అక్కడ నిలబడి చూస్తే చాలా బాగా ఫీల్ అవుతారు. సో మీరైతే తప్పకుండా ఊటీకి వచ్చినప్పుడు ఇది కూడా మీరైతే విజిట్ చేసేయండి. దిస్ ఇస్ సెకండ్ స్పాట్. మేము ఆల్రెడీ వచ్చే దారిలో దీన్ని షూట్ చేశాను. కెట్టి వ్యాలీని చూసారా, చాలా బాగుంటుంది. సో కంప్లీట్ వ్యూ మీకు ఇక్కడ ఊటీ వ్యూ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది, రైట్? చూడండి. సో ఇప్పుడు మనము షూటింగ్ స్పాట్కి వచ్చేసాం. దిస్ ఇస్ అనదర్ టూరిస్ట్ స్పాట్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకు గుర్రాలు ఉంటాయి, అన్నీ కూడా వాటిపైన ఎక్కించి మనల్ని కూడా తిప్పుతారు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్ అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా,
ఊటీ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద విజిటర్స్ అనమాట. అండ్ ఊటీ బిఫోర్ దీన్ని ఎక్కువగా ఎలాంటి పర్పస్ యూస్ చేసేవాళ్ళంటే షూటింగ్స్కి ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు అనమాట. చాలా అయితే మూవీస్ అనేటివి ఇక్కడైతే మీకు షూట్ చేశారు. ఇక్కడ చాలా మూవీస్ అయితే మీకు సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అయితే ఇక్కడ జరిగాయి. అండ్ మేము ఇక్కడ ఈ షూటింగ్ స్పాట్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మీరు అక్కడ చూస్తున్నారా ఎలా హైట్ ఉంది, కానీ మీకు కనిపించడానికి అలా కనిపిస్తుంది, చాలా హైట్ ఉంటుంది. ఇంకా మనం చాలా దూరంకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మేమైతే ఎక్కేస్తున్నాం. మీరు కూడా తప్పకుండా ఈ ప్లేస్ని అయితే ట్రై చేయండి. మీరు చూసారా ఇక్కడ మనకు ఫొటోస్ తీసుకోవచ్చు. ఫొటోస్ తీసుకొని వాళ్ళు అప్పటికప్పటికే మనకు ప్రింట్ అయితే ఇస్తారు. మీకు అవైలబిలిటీ కూడా ఉంటుంది. మీరు కెమెరా తెచ్చుకోకపోతే మీరు ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. సో చూడండి, సో ఆల్మోస్ట్ మనము క్లౌడ్స్ దగ్గరగా ఉన్నట్లు మేము ఫీల్ అవుతాం అనమాట. అండ్ ఇక్కడ మనకు చాలా ఎక్కువ గాలి అండ్ దాంతోపాటు దుమ్ము కూడా పైకి వస్తూ ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ మేము ఇక్కడ ఒకటి చూసాము, ఎందుకు సడన్గా అక్కడ మేము తిరుగుతున్నప్పుడు ఒక యాక్ అయితే వచ్చింది అక్కడికి. సో అక్కడ ఉన్న వాళ్ళు చాలా భయపడ్డారు. బికాజ్ ఇది ఫారెస్ట్ ఏరియా, మనము జంతువుల మధ్యలోకి వచ్చి బతుకుతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఇది అనదర్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా బెస్ట్ వ్యూ అనమాట ఇది కూడా. సో ఇది చూసేసిన తర్వాత మనము ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో అది కూడా ఎక్సలెంట్ ప్లేస్ అనమాట. ఇలాంటి షూటింగ్ స్పాట్స్ చాలా ఉన్నాయి. సో బట్ ఇక్కడికైతే చాలా మూవీస్ అయితే షూట్ చేశారనమాట. ఐ మీన్ ఓల్డ్ మూవీస్ అయితే ఎక్కువగా షూట్ చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఫైన్ ఫారెస్ట్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ రీసెంట్లీ ఒక మూవీ అయితే మీరు తప్పకుండా చూసుంటారు ఓటీటీ ప్లాట్ఫామ్లో, దట్ ఈస్ మంజుమల్ బాయ్స్. సో అండ్ ఇక్కడ మంజుమల్ బాయ్స్ అనే వాళ్ళు ఊటీకి సంథింగ్ వాళ్ళు కొడైకెనాల్ ఊటీకి వెళ్తుంటారు కదా, అలాంటి ట్రిప్లోనే ఈ ఫైన్ ఫారెస్ట్ని కూడా వాళ్ళు విజిట్ చేశారు. మీకు అక్కడ సాంగ్స్ వాటిని చూసినప్పుడు ఈ పైన్ ప్లాంట్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ. చాలా హైట్ ఉంటాయి చెట్లు ఇక్కడైతే. మీరైతే అసలు ఈ చెట్లు అయితే ఇంత హైట్ స్ట్రైట్గా, అండ్ ఇది ఎలా ఉంటుంది తెలుసా, అలా కిందకి స్లైడ్ అయినట్టు మనం ఒక లో ఆల్టిట్యూడ్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత బాగా అయితే ఉంటుంది. లోపలికి వాళ్ళు దిగేది ఈజీగా ఉంటుంది, కానీ ఎక్కేది చాలా కష్టంగా ఉంటుంది. సో ముసలి వాళ్ళు అయితే దీన్ని కొంచెం అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే చాలా డౌన్ ఉంటుంది, పైకి ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. అండ్ లోపల మనకు బోటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ నాట్ ఓన్లీ ద మూవీ ఆఫ్ మంజుమల్ బాయ్స్, ఇంకా చాలా మూవీస్ అయితే ఇక్కడ షూట్ చేశారనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ సాంగ్ షూటింగ్ కానీ, ఫైట్స్ కానీ, ఎలాంటి మూవీస్ అయితే ఇక్కడ మూవీ అయితే షూట్ చేశారని చెప్పొచ్చు. సో ఇది కూడా చాలా బెస్ట్ వ్యూ అని చెప్పొచ్చు. నాకైతే ఈ ఫైన్ ఫారెస్ట్ చాలా బాగా అయితే నచ్చింది. అండ్ లోపల మీరు చూస్తున్నారా, లోపల వ్యూ చూసారా, మీకు అక్కడ ఒక చిన్న పాండ్ లాగా ఉంది, అక్కడ కూడా మనకు బోట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో అక్కడ మనకు గుర్రాలు కూడా కనిపిస్తాయి, గుర్రాల మీద మనం స్వారీ కూడా చేయొచ్చు. సో చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా మూవీ షూటింగ్స్ అయితే చూశారు. ఊటీ నాకెందుకు బాగా నచ్చింది అంటే, ఊటీలో ఎక్కడ చూసినా చెట్లు ఉంటాయి. అసలు చెట్లని వీళ్ళు ఎంత ప్రేమిస్తారంటే, చెట్లని చాలా బాగా చూసుకుంటారు. అండ్ చెట్లని ఎక్కువగా ప్రేమించడం వలన వాళ్ళకి ఆ టూరిజం స్పాట్ కూడా బాగా డెవలప్ అయితే జరిగింది. మోస్ట్ ఆఫ్ దిస్ తమిళనాడుకి ఈ ఊటీ నుంచి కూడా ఎక్కువ ఫండింగ్ అయితే పోతుంది అనమాట, ఈ ఊటీ తమిళనాడు గవర్నమెంట్కి. సో అది కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. టూరిజంని డెవలప్ చేయడం వల్ల కూడా మన స్టేట్ కూడా డెవలప్ అవుతుంది. సో అది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ప్రజెంట్ అయితే మనము చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాం. అక్కడ మీరు ఆ సరౌండింగ్స్ మీరు చూసారంటే చాక్లెట్లోనే వాళ్ళ డిజైన్స్ కూడా ఉన్నాయి. సో పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట చాక్లెట్ ఫ్యాక్టరీ.
చూసారా మొత్తం లుక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాక్లెట్ అనమాట, చాక్లెట్ కారడం కానీ అవన్నీ కూడా. సో లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ప్రతి దానికైతే టికెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో టికెట్ అయితే తీసుకోవాలి, నాట్ మచ్, టికెట్ అయితే ఎక్కువ ఏమి ఉండదు, 30-40 రూపీసే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే స్టార్టింగ్లోనే వాళ్ళు చాక్లెట్కి సంబంధించిన ప్రాసెస్ అండ్ అవంతా కూడా మీకైతే ఇక్కడ పెట్టేశారు. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ కాదు, ఇంక్లూడింగ్ ద టీ కూడా అనమాట. టీ కూడా మనకి ఇస్తారు లోపల, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇవన్నీ కూడా మిషన్స్, ఇవన్నీ కూడా చాక్లెట్ని ఎలా వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, తయారు చేస్తారు, ఎలా వాళ్ళు దీని చాక్లెట్ని వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తారు అనే పాయింట్ ఇక్కడ మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో దీని తర్వాత మనం ఇలా పైకి వెళ్ళిపోదాం. సో పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకు అక్కడ కాఫీకి సంబంధించిన టీ లీవ్స్ ఉంటాయి కదా, టీ ఆల్మోస్ట్ మీకు తెలిసిందే, కేరళ కానీ ఊటీ కానీ ఇక్కడ టీ ప్లాంట్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి. సో అవి ఆ టీ ప్లాంట్స్ నుంచి ఎలా మనము టీ అనేది వాళ్ళు తయారు చేస్తారు, వాటికి ఎలాంటి ప్రాసెస్ ఉందో మనం ఇప్పుడు చూసేద్దాం. కమ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము టీ తయారు చేసే దగ్గరకు వచ్చాం. చూసారా, టీ లీవ్స్ అనమాట, ఇవి చెట్ల నుంచి ఫ్రెష్గా కట్ చేసి ఈ ఫస్ట్ మనం వాటిని బాగా డ్రై చేయాలి కదా, డ్రై లీవ్స్ చేసిన తర్వాత దాని నుంచి మనం ప్రాసెసింగ్ చేస్తాం. మీకు ఇక్కడికి వెళ్ళగానే వాళ్ళు చూపిస్తారు. సో ఎలా వాళ్ళు ఆ ఆకుల్ని కట్ చేస్తారు, చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తారనే ప్రాసెస్ అంతా ఇక్కడ మనకు ఈజీగా కనిపిస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ చూసారంటే ఈజీగా మనకు ఆ ఆకుల్ని వాళ్ళు సపరేట్ చేసేసి తర్వాత మనకు ఎలాంటి ప్రాసెస్ని చూపిస్తారనేది మనకు ఈ లోపల ఉంది కదా, ఈ లోపల మొత్తం కూడా మిషన్స్ ఉన్నాయి. ఆ మిషన్స్ నుంచి ఫస్ట్ వాళ్ళు గ్రైండింగ్ చేయడం, ట్విస్టింగ్ చేయడం, ఇలాంటి ప్రాసెస్ అన్నీ కూడా మీకు అక్కడైతే కనిపిస్తాయి. లోపలికి అయితే నాట్ అలౌడ్, బయట నుంచి మనం అయితే వీడియో తీసాం, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం వెళ్తున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు టీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. కాంప్లిమెంటరీ టీ అని చెప్తారు, అంటే వాళ్ళు దీన్ని వాళ్ళు ఓన్గా తయారు చేసి అక్కడి నుంచి ఉన్న ఫ్రెష్ టీ ఆకులను తీసుకొని వాటి నుంచి వాళ్ళు టీ అనేది తయారు చేసి ఫ్రీగా అయితే మనకు ఒక గ్లాస్ ఆఫ్ టీ అయితే ఇస్తారు. ఆ టీని అందరూ తాగుతారు, ఆల్మోస్ట్ అందరూ అయితే తాగుతారు. సో ఇక్కడ నుంచి మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇలా పౌడర్ లాగా మనకు మిషన్స్లో అయితే పడుతుందన్నమాట. అక్కడి నుంచి తీసిన ఏదైతే ఆకులు ఉన్నాయో వాటిని ఫస్ట్ పౌడర్లోకి కన్వర్ట్ చేసి గ్రైండ్ చేస్తారు, మంచిగా గ్రైండ్ చేసి ఆ ఆకులంతా కూడా వాళ్ళు పౌడర్లోకి కన్వర్ట్ చేస్తారు. సో ఇవంతా కూడా ప్రాసెసింగ్ అయితే అక్కడ ప్రాసెసింగ్ యూనిట్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడే కాంప్లిమెంటరీ టీ ఇస్తారనమాట. కాంప్లిమెంటరీ టీ తీసేసుకున్నాము, కాంప్లిమెంటరీ టీ కూడా తాగేసాము. కాంప్లిమెంటరీ టీ కూడా చాలా బాగుంది. అండ్ నాకైతే మన దగ్గర ఉన్న టీ తాగినట్టు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. సో నో ప్రాబ్లం, బాగానే ఉంది. మీరు కూడా తప్పకుండా ఇది కూడా ట్రై చేయండి. సో టీ తాగేసిన తర్వాత అక్కడ మీకు యూనిట్ మొత్తం చూపిస్తాను నేను. సో అక్కడ మీకు ఆకులు కనిపిస్తున్నాయి చూసారా, ఆకుల నుంచి డైరెక్ట్గా ఈ మిషన్స్లోకి ఎలా వస్తుంది. సో మోస్ట్లీ కనిపించదు. సో ఇక్కడ మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ సన్ డ్రైయింగ్ చేస్తాం, తర్వాత కూలింగ్ చేస్తాం, అండ్ ఇవంతా కూడా ప్రాసెస్ అనమాట. తర్వాత రోలింగ్ చేయాలి, తర్వాత సాఫ్ట్ ఫర్మెంటేషన్ చేస్తాం, డ్రైయింగ్ చేస్తాం, నెక్స్ట్ గ్రేడింగ్ చేస్తాం. సో ఫైనల్గా మనము ఆల్మోస్ట్ 5 ప్రాసెస్ చేసిన తర్వాత మనకైతే టీ అయితే వస్తుంది అనమాట. ఇవంతా కూడా ఒక యూనిట్ ఆఫ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ చేయడం వల్లనే మనకు ఫ్రెష్ టీ అనేది మనకైతే బయటకు వస్తుంది. అండ్ అదే కాకుండా ఇక్కడ మనకు రకరకాల టీలు అయితే మీకు అక్కడ ప్యాకెట్స్ని వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు. మనం అయితే ఈజీగా వాటిని కొనుక్కోవచ్చు. వాటిని కొనుక్కొని మనమైతే అండ్ పెద్ద టీ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే డెఫినెట్గా వీళ్ళైతే ఇలాంటివి అయితే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తే వాళ్ళకి బెటర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడైతే మనకు చాలా కనిపించాయి. నాకు అక్కడ మిషన్స్ కూడా చాలాసేపు నేను చూశాను. సో వాళ్ళ ప్రాసెస్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. అండ్ ఇప్పుడు మనం చాక్లెట్స్ లోపలికి వెళ్తున్నాం. మీరు చూస్తున్నారు క్రౌడ్, ఎంత పెద్ద క్రౌడ్ ఉంది. ఇక్కడ బల్కీగా చాక్లెట్స్ దొరుకుతాయి అండ్ ఓన్ మేకింగ్ అనమాట. చాక్లెట్స్ అన్నీ కూడా బల్కీగా దొరుకుతాయి కాబట్టి చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చాక్లెట్ అంటే అందరికి ఇష్టమే. సో అందరూ చాక్లెట్ తింటారు, కానీ ఎక్కువ తినద్దు, పళ్ళు పుచ్చిపోతే ఆ తర్వాత మీరే బాధపడతారు. సో అట్లాంటివి ఏం చేయొద్దు, తక్కువ తినండి. సో చాక్లెట్స్ అన్నీ కూడా చూపించాం. ఈ చాక్లెట్స్ చాలా మంది చూసారా, టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. సో ఇలాంటి చాక్లెట్స్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా మీరు మోస్ట్లీ మన తెలుగు స్టేట్లో చూసుండ్రు. సో ఇవి కూడా బాగుంది. సో గుడ్, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను.
సో ఫస్ట్ డే మా ట్రిప్‌లో ఊటీలో మేము 4 ప్లేసెస్‌ని అయితే ఈజీగా కవర్ చేసాం. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ చాక్లేట్ ఫ్యాక్టరీ, పైకారా వాటర్ ఫాల్స్ అండ్ ఆల్సో ఫైన్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్‌గా అనిపించాయి. సో మీరెన్ని కవర్ చేయగలరో కామెంట్ చేయండి. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. డోంట్ మిస్ టు ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.